ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక నూతన వాగ్దానంతో ఈ దినచర్య ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఈ వాగ్దానము దేవుడు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని ఉద్దేశించి చెప్పుచున్నాడు. వారిని నేను చెరలో నుంచి రప్పించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించి వారిని స్వస్థపరుస్తానని అంటున్నాడు. అవును, ఆ ప్రకారంగానే ఈనాడు మనము దేవుని పట్ల అనేక దోషములు, అపరాధములు మనము చేసి ఉంటున్నాము. వాటన్నింటినీ ఆయన క్షమించాడు. మనకు ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అవును, మన అతిక్రమ క్రియలను బట్టి, దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. అతడు పొందినటువంటి దెబ్బల వలన ఈనాడు మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.